అసలు నాకు అర్థం కాదండి. అసలు ఎలా తల్లిదండ్రులు ఆడపిల్లని పెంచుతున్నారని అందరి గురించి అనట్లేదండి. ఇక్కడ జ్యోతి గారని ఈవిడ గురించి పెడుతున్నా. జ్యోతి మండల్‌నేని గాజుల మిస్టర్ ఆదిత్య సార్ వైఫ్ యూఎస్‌లో టెక్సాస్‌లో ఉంటారు. ఒక 2, 3 డేస్ కోసం అమెరికాలో ఒక ప్రోగ్రామ్ జరిగింది. శ్రీరామనవమి, ఉగాది ప్రోగ్రామ్. దాంట్లో ఈవెంట్‌కెళ్ళారు. అంత డబ్బులున్న వాళ్ళతో బాగానే ఉంటారండి. అత్తమామని మొగుడుతో సాయం చేయకుండా భర్త తల్లిదండ్రులు సాయం వాళ్ళ అమ్మ నాన్నకైతే అన్ని ఆఖరికి తల్లిదండ్రి ఇంటి డాక్యుమెంట్స్ కూడా తీసుకెళ్ళి మహానుభావుడు ఈ అతని ఫోటో పెడతాను మిస్టర్ ఆదిత్య సార్ అని భార్యకు భయపడి తల్లిదండ్రికి ఫోన్ చేయడం మాట్లాడు పిల్లలతో మాట్లాడిపించాడు. అసలు వాళ్ళ అమ్మ చెప్తే విన్నానండి. నా కొడుకు మమ్మల్ని చంపి కూడా వెళ్ళిపోతాడు, వాళ్ళ భార్య మాటలు అంత బాధపడి ఏడుస్తున్నాను. నేను ఏదో న్యాయంగా ఒక తల్లిదండ్రులకు బాధ వినే చెప్తున్నానండి. ఒకరింట్లో ఉంటే పాపం వాళ్ళ కోడలు చాలా టార్చర్ చేస్తుంది. కొడుకుతో కూడా మాట్లాడనివ్వదంటాడు. ఎప్పుడు కేక్ పంపించే కొడుకు మదర్స్ డేకి కేక్ కూడా పంపించలేదంట తల్లికి. అలాంటి కోడలండి. రామకోటేశ్వర కూతురు మిస్టర్ విజయలక్ష్మి కూతురు. సార్ వీళ్ళకి శిక్ష పడాలని నేను గవర్నమెంట్ని రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాను. ప్లీజ్ మిస్టర్ గుంటూరులో చంద్రబాబు నాయుడు గారండి, పవన్ కళ్యాణ్ గారు సార్, ప్లీజ్ ఇలాంటి తల్లిదండ్రులకి ఆడపిల్లల శిక్ష, ఇలాంటి కోడలకి శిక్ష పడాలని కోరుకుంటున్నాను. మంచి ఉద్దేశం మారాలని చెప్తే తప్పుడు అద్దాలు పెట్టి వాళ్ళ ఇంట్లో ఒక అమ్మాయిని టార్చర్ చేసి బాధ పెట్టింది. వాళ్ళ అత్తమామని కూడా టార్చర్ చేసిన కోడలు జ్యోతి మండలిని తల్లిదండ్రుల్ని బాగా చూసుకోమని అడిగినా కూడా ఎదుటి వాళ్ళ మీద తప్పు కేసు వేస్తున్నారండి. న్యాయం ఎవరిని అడగాలో తెలియక వీడియో పెడతాను. నా వీడియో ఏమో 10 మందికి ప్లీజ్ షేర్ చేసి న్యాయం కోసం పోరాడుతున్నా. ప్లీజ్ హెల్ప్ చేయండి ఒక్కరన్నా. ప్లీజ్ మొత్తం వీడియో వినండి.